అలానే ఎన్సిఎస్ మెంతాని ఎఫెక్ట్ను తగ్గించడానికి, మెంతాని ఎఫెక్ట్ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి కీలకమైనటువంటి ఇద్దరు సీనియర్ ఐఏఎస్లకి బాధ్యతలు అప్పచెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాళ్ళల్లో ఒకళ్ళు సిసోడియా గారు, మరొకళ్ళు అజయ్ జైన్ గారు. వీళ్ళిద్దరూ రాష్ట్రాన్ని అంటే కోస్తా తీర ప్రాంతాలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ ప్రాంతాలని రెండుగా విభజించి ఒక ప్రాంతానికి సిసోడియా గారు, మరో ప్రాంతానికి అజయ్ జైన్ గారు ఇన్ఛార్జిగా ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మెంతాని తుఫాను యొక్క కదలికల్ని, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకి అప్డేట్ చేసే బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు, సీనియర్ ఐఏఎస్లు వాళ్ళిద్దరు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సూచనలు కానీ, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్కి వీళ్ళు ఇచ్చేటువంటి సూచనలు కానీ వెరసి ప్రజల్ని కాపాడడం, ఆస్తుల్ని కాపాడడం, ఆస్తుల నష్టాన్ని వీళ్ళంత తక్కువగా చేయడం, ఇది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. సో వాళ్ళు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు. యాక్చువల్గా శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒకళ్ళు, వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకు మరొకళ్ళు, ఇలా ప్రాంతాలని, తీర ప్రాంతాన్ని రెండుగా విభజించి ఆ రెండు విభాగాల్ని ఒకరికొక విభాగం, మరొకరికి మరొక విభాగాన్ని అప్పచెప్పారు. వాళ్ళు ఆయా జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి మత్స్యకారులు ఎవ్వరూ సముద్రం లోపలికి వెళ్ళవద్దు అని చెప్పి క్లియర్గా చెప్పారు. కొన్ని జిల్లాలను రెడ్ జోన్ కింద, మరి కొన్ని జిల్లాలను ఆరెంజ్ జోన్ కింద, ఇంకొన్ని జిల్లాలని గ్రీన్ జోన్ కింద విభజించారు. అలాగే ప్రాంతాల వారికి కూడా విభజించారు. మత్స్యకారులకైతే చాలా క్లియర్గా సముద్ర తీరం వెంబడి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళకి చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే కొంతమందిని తరలించారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వీళ్ళిద్దరు డైనమిక్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు. వీళ్ళకి ఆ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పచెప్పింది ఈ మెంతాని తుఫానుకు సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మెంతాని తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడ ఆస్తి ప్రాణనష్టం సంభవించకుండా మండల స్థాయిలో విపత్తు స్పందన బృందాలతో పాటు గ్రామ వార్డు సచివాలయ యూనిట్ సిబ్బంది పటిష్ట సమన్వయంతో ముందు జాగ్రత్తలు అప్రమత్తంగా ఉండాలని మొత్తానికి చేశారు. సో గ్రామ స్థాయిలో ఉండేటువంటి గ్రామ వార్డు సచివాలయం వరకు వీళ్ళు మానిటరింగ్ని పెట్టారు. సో అన్ని శాఖలతో టెలికాన్ఫరెన్స్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయా జిల్లాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 24/7 వాళ్ళకి అందుబాటులో అత్యవసర పరిస్థితి ఉంటే కనుక కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నెంబర్ ఇచ్చారు. ఇదిగోండి 9154970454. ఇది ఒక్కో జిల్లాలకు ఒక్కో రకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి తుఫాన్ కమాండ్ కంట్రోల్ ఫోన్ కేంద్రాల నెంబర్లు ఇక్కడ కృష్ణా జిల్లా ఇచ్చారు చూడండి. ఇలా అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ నెంబర్లు ఇచ్చారు. ఆయా జిల్లాల పరిధిలో ఉండేటువంటి ఆర్డీఓ కార్యాలయాలు కానీ లేదా ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ వాళ్ళ నెంబర్లు, కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఈ క్లోజప్లో ఈ నెంబర్లు చూపించవచ్చు. క్లోజప్లో చూపిస్తే ఆ నెంబర్లకి కాల్ చేయొచ్చు వాళ్ళు ఎవరైనా ప్రజలు కూడా. సో ఇక చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి మొత్తం ఎలా బాధ్యతలు తుఫాన్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేశారు. తుఫాన్ జిల్లాలకి సహాయ చర్యల పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్ని ఏర్పాటు చేశారు. అజయ్ జైన్, సిసోడియాలకు జోనల్ బాధ్యతలు. నేను చెప్పాను కదా, అజయ్ జైన్కి అలాగే సిసోడియాకి జోనల్ బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళ కింద 18 మంది ఐఏఎస్ అధికారులని నియమించారు జిల్లాల వారీగా. శ్రీకాకుళం జిల్లాలకు వచ్చి చక్రధర్ బాబు, విజయనగరంకి వచ్చేసి రవి సుభాష్, మన్యంకి వచ్చేసి నారాయణ భరత్, విశాఖపట్నంకి వచ్చి అజయ్ జైన్, అల్లూరి అనకాపల్లి జిల్లాలో వాడరేవు వినయ్ చంద్, తూర్పుగోదావరి జిల్లాకి కన్నబాబు, కాకినాడకి కృష్ణతేజ, కోనసీమకి విజయరామరాజు, పశ్చిమ గోదావరికి ప్రసన్న వెంకటేష్, ఏలూరుకి కాంతిలాల్ దండే, కృష్ణాకి అమరాపాలి, ఎన్టీఆర్ శశిభూషణ్ కుమార్, గుంటూరు సిసోడియా, బాపట్ల వేణుగోపాల్ రెడ్డి, ప్రకాశం శశిధర్, నెల్లూరు యువరాజు, తిరుపతి అరుణ్ బాబు, చిత్తూరు గిరీష. ఇలా 18 మంది ఆఫీసర్స్ని ఎన్ఆర్ చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి తుఫాన్ ప్రభావం ఉందన్న అంచనా మేరకు కోస్తా రాయలసీమలోని 19 జిల్లాలకు 18 మంది ఐఏఎస్లను ఇన్ఛార్జ్ అధికారులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లాల వరకు సీనియర్ ఐఏఎస్ జైన్, శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లాల వరకు జైన్ ఉంటారు. అలాగే పశ్చిమ గోదావరి నుంచి చిత్తూరు వరకు సిసోడియా ఉంటారు. ఇన్ఛార్జి బాధ్యతలు ఆయనకు అప్పచెప్తారు. ఇక అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు వాడరేవు వినయ్ చంద్ను ఇన్ఛార్జిగా నియమించింది. ప్రత్యేక అధికారులు తక్షణమే కేటాయించిన జిల్లాలకు వెళ్ళి జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని తుఫాన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. ఇక ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జనరల్గా తుఫాన్లు వచ్చినప్పుడు ఆయనే డైరెక్ట్గా సీన్లోకి వెళ్తారు. డైరెక్ట్గా వెళ్ళేసి ఆయనే మానిటర్ చేస్తుంటారు మొత్తం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాను క్రమంలో ఆయనే గ్రౌండ్లోకి వెళ్ళి పర్యవేక్షిస్తుంటారు. సో ఇప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ సివియారిటీ ఉంటే కనుక అప్పుడు ఒకవేళ అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్కి వెళ్తారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు, ఈ 3 రోజులు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28 నాటికి తీవ్ర తుఫానుగా మారుతుంది, అంటే రేపు. ఈ సమయంలో ఎక్కడ ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్దేశించారు. మెథాన్ తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులు నియమించామని, ప్రతి శాఖ ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తుఫాన్ నుంచి ప్రజల ఆస్తి ప్రాణ నష్టం, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సో ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో ఎస్ఎంఎస్ అలర్ట్స్ ద్వారా, అలాగే మీడియా ద్వారా, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సమాచారాన్ని జారీ చేయాలని చెప్పి సూచించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావం పైన సమాచారం వేగంగా చేరవేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో మోహరించాయని అన్నాడు సీఎం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశారు. తుఫాన్పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైం డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నారు. సో ప్రిడిక్టివ్ మోడల్ కానీ రియల్ టైం డేటా ఆధారంగా ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీరం దాటుతుంది, ఎంత వర్షం అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి మట్టాలు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ఒకవేళ పర్యవేక్షణ చేయకపోతే కనుక బ్రిడ్జిలు కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందుకే పర్యవేక్షణ చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ ఫోన్ టవర్లను డిజిటల్ జనరేటర్లతో సిద్ధం చేశామని చెప్పారు. పవర్ పోయింది అనుకోండి అప్పుడు ఇబ్బంది. అందుకే సెల్ ఫోన్లు డిజిటల్ టవర్స్ను కూడా ఏర్పాటు చేశారు జనరేటర్లు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలు తరలించి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించాలని సూచించారు. రహదారులు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపోయినా వాటిని తొలగించడానికి అవసరమైన క్రేన్లు, జేసీబీలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. అలాగే డ్రోన్ల ద్వారా యాక్చువల్గా విజయవాడలో నీళ్ళు వచ్చినప్పుడు, బుడమేరు ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు డ్రోన్ ద్వారా సహాయం చేశారు. ఇప్పుడు కూడా డ్రోన్లను సిద్ధం చేసుకుని ఒకవేళ సహాయ చర్యలు అవసరమైతే కనుక డ్రోన్ ద్వారా చేపట్టాలని ఆయన సూచించారు. పంట నష్టం కనుక జరిగితే వివరాలను వెంటనే వ్యవసాయ శాఖ పంపించి ఆర్టీజీఎస్ వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఆయన సూచించారు. ఇంకా సముద్రంలో ఉన్న 82 మెకనైజ్డ్ పడవలు, 32 మోటరైజ్డ్ పడవలను సురక్షిత తీరాన్ని రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ రక్షణ చర్యలపై ఇప్పటికే 11 సార్లు సమీక్షలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తుఫాన్ సందర్భంలో ఆయన రేత్రింబోలు 24/7 సమీక్షలు చేస్తూ ఉంటారు, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా. సో జాతీయ రహదారులపై వాహనాలు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 851 జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఇక ఉద్యాన శాఖ డైరెక్టరేట్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ లైన్ నెంబరు ఇది 0863221647. సో ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్, దీంట్లో సంప్రదించాలని చెప్పన్నారు. అంటే పళ్ళ తోటలు దెబ్బతినకుండా వాళ్ళకి జాగ్రత్తలు చేయడానికి కానీ ఏదైనా సరే ఇలా అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు. గత వారంలో వర్షాల కారణంగా 21 జిల్లాల్లో 15 మండలాల్లో 23 గ్రామాల్లో 283 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే ఇమీడియట్గా మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారాన్ని చేరవేయచ్చు. సో ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఐఏఎస్లను, సీనియర్ ఐఏఎస్లని అలర్ట్ చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో
మొత్తం జిల్లా కలెక్టర్ కూడా అలర్ట్ చేశారు, హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి మీకు రాష్ట్ర స్థాయి వరకు సమన్వయం చేసుకుంటూ కనుక పనిచేస్తే వీలున్నంత వరకు ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే మెంతని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ఏర్పాట్లు చేశారు. సో వీటికి అదనంగా మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే రోల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.